అయితే సోనం కోసం వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అంటే సోనమే చంపించింది కాబట్టి సోనం బతికే ఉంటది అని ఏమైంది అనేది వెతకడం మొదలుపెట్టారు. ఈ లోపల ఏమైందంటే ఈ జరిగిన ప్లేస్‌కి 1200 కిలోమీటర్ల ఉత్తరప్రదేశ్‌లో గాజీపూర్ దగ్గర ఒక ఆహ్, కాశీ డాబా అంటారు. ఆ కాశీ డాబా దగ్గర ఆహ్, అర్లీ అవర్స్ అంటే 1 గంటకి ఈ అమ్మాయి చాలా అలసటగాను మనిషంతా గూడా అసలు మానసికంగా గూడా సరిగా లేదు. ఆ అమ్మాయి ఎళ్లి అక్కడ కొంత ఎమోషనల్‌గా వాళ్ళని లేపింది. దాని అక్కడున్న ఇన్‌చార్జ్ షాహిల్ యాదవ్. షాహిల్ యాదవ్‌ని నేను ఫోను జేయాలి. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. అది ఇది అనంటే అతను కూర్చోమ్మా నువ్వు నీళ్ళు తాగు అని జెప్పి కూర్చోబెట్టి అతను ఇమ్మీడియేట్‌గా పోలీసులకి ఫోను చేశారు. పోలీసులొచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మేఘాలయ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఈ అమ్మాయిని అడిగారు నువ్వెవరు ఏంటంటే ఈ అమ్మాయి చెప్పింది. అక్కడి నుంచి మేఘాలయ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ట్రాన్సిట్ అరెస్ట్ అంటారు. ట్రాన్సిట్ అరెస్ట్ ఇచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని మేఘాలయకి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఆ ముగ్గురిని కూడా మేఘాలయ దీంట్లోనే ఉన్నారు పోలీస్ స్టేషన్‌లోనే. ఈ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్‌లో. సో, వీళ్ళని ఇప్పుడు క్రైమ్ సీన్‌కి తీసుకెళ్ళి చేస్తున్నారు. అట్లాగే ఈ అబ్బాయికి సంబంధించి ఆహ్, ఒక ఆటాప్సీ గూడా చేశారు. ఆటాప్సీలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ముందు వెనక తల మీద కత్తిపోట్లు వల్లనే చనిపోయాడనేది తెలిసింది. ఖచ్చితంగా ఇది మర్డర్ అనేసి. సో, ఇప్పుడు ఈ అమ్మాయేమో నేను చంపలేదు. వీళ్ళని నేను అపాయింట్ చేయలేదు అని ఆ అమ్మాయి పోలీసులకి చెప్పింది. ఇటుపక్క ఈ అబ్బాయి వాళ్ళ ఆహ్, తల్లి ఉమా ఆహ్, రఘువంశీ ఆమె మీడియాతో ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమె కొన్ని విషయాలు చెప్తుంది. ఆమె ఏం చెప్పిందంటే, అసలు ఈ పెళ్లి మాత్రం మేమందరూ కలిసే చేశాము. ఆ అమ్మాయికి కూడా ఇష్టమే పెళ్లి. పెళ్ళికి ముందు ఈ అమ్మాయి, అబ్బాయి తిరగాలని మేము అనుకున్నాము. కానీ ఆ అమ్మాయి తిరగడం ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడింది. తర్వాత ఫోన్‌లో కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు మా వోడు చేస్తే. అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను వర్క్‌లో అని చెప్పింది. అట్లాగే వాళ్ళమ్మ సోనం వాళ్ళమ్మ మా ఇంట్లో స్ట్రిక్ట్‌గా పెంచాము. పెళ్ళికి ముందు ఇలాగ తిరగడం మా హస్బెండ్ అలౌ చేయడని చెప్పింది. సరే వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చాలా మంచిగా ఉన్నింది. అత్తగారితో కూడా చాలా కలిసిపోయింది. చాలా సరదాగా మంచిగా ఉన్నింది అనేది. సో, ఆ అమ్మాయే చంపిందా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏంది అన్నది వాళ్ళ అమ్మకున్న డౌట్. ఎవరికి రాజా వాళ్ళ అమ్మకు. అయితే కొన్ని విషయాలు ఏం చెప్పిందంటే, ఈ నగలు ఇవన్నీ ఆ అమ్మాయే యేసుకురమ్మనింది అనేది ఒక విషయం చెప్పింది. సో, ఈ అబ్బాయికి నగలేసుకుపోవడం ఇష్టం లేదు. ఆ అమ్మాయి కోసం యేసుకుపోయాడని. ఇక రెండోది ఈ ఆహ్, హ్మ్. అసలు ఈ హనీమూనే ఈ అబ్బాయికి ఇష్టం లేదు. ఎందుకంటే పెళ్లయ్యి 4 రోజులకి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే హనీమూన్ ఎందుకు అనేది ఆ అబ్బాయి అనుకుంటున్నాడు. ఈ అమ్మాయే పట్టుబట్టింది. రెండోది ఆ ప్లేస్ కూడా డిసైడ్ చేసింది ఈ అమ్మాయి. టికెట్లు కూడా ఈ అమ్మాయి బుక్ చేసింది. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయలేదు. సో, ఇదొక అనుమానం ఉంది. ఆ అమ్మాయికేమన్నా ముందే ప్లాన్ ఉందా? ఇట్లాంటిది. నెక్స్టు ఆహ్, పోలీసులు చెప్పిన వెర్షన్ ఏందంటే, ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. రాజా కుష్వాహ్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గౌరవ్ రఘువంశీ. అతనికి ఒక కంపెనీ ఉంది. దాంట్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అలా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏర్పడింది. అతని కోసమే ఆహ్, ఇతన్ని చంపింది అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దేవి సింగ్ ఆయన పేరు. ఆయన ఏమంటున్నాడంటే, "అసలు మా అమ్మాయికి మీరు చెప్తున్న అబ్బాయికి అఫైర్ లేదు. మా అమ్మాయిని మేము పదే పదే కూడా అడిగాము. ఈ అబ్బాయి అంటే ఇష్టమైతేనే పెళ్లి చేస్తాం. ఇష్టమే అని పెళ్లి చేసుకుంది. హ్యాపీగా ఉన్నింది. రెండోది ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మాతో చెప్తుంది. ఆ అమ్మాయి ధైర్యంగా ఉండేదే. సో, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పుండొచ్చు కదా! చెప్పలేదు. సో, మేము కూడా ఏమి ప్రెషర్ చేయలేదు ఆ అమ్మాయిని. కాబట్టి ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం లేదనేది చెప్తున్నారు. సో, మరో వెర్షన్ ఏందంటే, అసలు ఈ అమ్మాయి చంపించలేదు. ఆహ్, అయితే ఈ అమ్మాయికి లవర్ అయితే ఉన్నాడు కాబట్టి, వాడేమన్నా చంపించాడా? తన తనని వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంది కాబట్టి, వాడు కిరాయి పెట్టి చంపించి, ఈ అమ్మాయి మీద తోసేద్దామని వాడు ప్లాన్ చేశాడా? అన్న యాంగిల్‌లో గూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయి రోల్ ఉందని చెప్పడానికి ఫోన్‌లో ఆధారాలు
టెక్నికల్ ఆధార్ కలెక్ట్ చేస్తున్నారు. అట్లాగే మన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా చూస్తున్నారు. దీన్ని బట్టి తేలాల్సి అవసరం ఉంది. అసలు నిజంగా ఆ అమ్మాయే చంపించిందా? ఆ అమ్మాయి చంపించాల్సిన అవసరం ఏంటి? లేదు ఆ అమ్మాయికి లవర్ ఉంటే ఆ లవర్ చంపించాడా ఈ అమ్మాయికి తెలియకుండా? లేదు ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి ఈ అమ్మాయి మీద పెట్టేస్తున్నారా? ఎందుకంటే మేఘాలయ పోలీసులని కూడా ఈ అమ్మాయిల నాన్న విమర్శిస్తున్నాడు. దీని మీద సిబిఐలని ఈయన డిమాండ్ చేస్తున్నాడు. మేఘాలయ పోలీసులు ముందు నుంచి కూడా కరెక్ట్‌గా లేరు. వాళ్ళు అక్కడ క్రిమినల్స్‌తో కుమ్మక్కయ్యారనేది ఈయన ఆరోపిస్తున్నాడు. సో, క్రిమినల్స్‌తో కుమ్మక్కయ్యి ఈ అమ్మాయి మీద పెట్టేస్తే తాము తప్పించుకోవచ్చు అని ఒక ప్లానేస్తున్నారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇది మేఘాలయ పోలీసులు కరెక్ట్‌గా డీల్ చేస్తారనేది నమ్మకం లేదు కాబట్టి మధ్యప్రదేశ్ పోలీసులు ఏమన్నా రంగంలో ఎదుగుతారనేది చూడాలి. ఇప్పుడు ఇది 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.